అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అయిందనమాట. కనిపిస్తుందా మీకు మళ్ళీ చూపిస్తా. టైము 8 అయిందనమాట. పిల్లలైతే రెడీ అయిపోయారు. మీరైతే మాత్రం వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చక్కచక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు సాటర్డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేస్తాను. మీరు కూడా ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారండి. ఇవాళ బోనాలు సెలబ్రేషన్స్ అనమాట వాళ్ళకి స్కూల్లో. సో రెడీ అయిపోయారు. కొంచెం హెయిర్ తడిగా ఉందని ఆరబెట్టుకుంటున్నారనమాట. ఏం చేస్తున్నారు మా పిల్లలు ఏంటి చూసేద్దాం మనం, ఓకేనా? వ్లాగ్ అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సాటర్డే వ్లాగ్ మొత్తం షూట్ చేస్తాను. టైం అయితే 8 అయిందండి. ఇప్పుడు ఇంకో బుడ్డిగాళ్ళు రెడీ అయిపోయారు. మా పెద్దమ్మాయికి ఇవాళ ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకోసమని చదువుకుంటుంది అది. దీనికి మండే నుంచి ఎగ్జామ్. హాయ్ చెప్పండి తల్లి. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. రెడీ అయిపోయారు మొత్తము. బోనాలు సెలబ్రేషన్స్ అనమాట, దాని గురించి అనమాట ఈ రెడీ అంతా. ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారు పిల్లల్ని. సో ఇంకా రెడీ అయిపోయారు. చదువుకుంటుంది మా పెద్దది. చిన్నదానికేమో మండే నుంచి ఎగ్జామ్స్, దీనికేమో ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి మా పిల్లలకి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. అంతా రెడీ కదమ్మా? ఇవేంటివి? ఎక్స్ట్రా డ్రెస్ తన్మయ్యి. ఇది హిప్ బెల్ట్ కవర్లోనే పెట్టుకుంటావా, పెట్టుకెళ్తావా? ఓకే, చూడు ఉండలేకపోతే మాత్రం ఈ డ్రెస్ చేంజ్ చేసేసుకో, సరేనా? మళ్ళీ ఎగ్జామ్లో కంఫర్టబుల్గా ఉండదు నీకు. ఓకే, గిఫ్ట్ పట్టుకెళ్తున్నారా స్కూల్కి? ఓపెన్ చేయొచ్చా ఇది? ఓకే, వాళ్ళ క్లాస్ రూమ్లో పెట్టుకోవడానికి అని చెప్పి గిఫ్ట్ తీసుకున్నారండి. వాళ్ళ బోనాలు సెలబ్రేషన్స్ కదా, సో ఈరోజు పెడదాం అనుకుంటున్నారట. ఎంత బాగుందో కదా, మీకు క్లియర్గా చూపిస్తాను నేను. చూసారా? ఆది యోగి భలే ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్ ఉంది కదా. మీరు ఇంకా పదండి. ఏంటమ్మా? స్కూల్లో పెట్టుకో, నీకు అంతగా బరువు అనిపిస్తే ఇయర్ రింగ్స్. పదండి, 8:25 అయిపోయింది. పద శ్రద్ధ, పదమ్మా. అన్నీ తీసుకున్నారమ్మా? నువ్వు ఎగ్జామ్ కావాల్సినవి అన్నీ తీసుకున్నావా? ప్యాడ్, పెన్స్ అవన్నీ. పదండి మరి, 8:25. నాన్న కిందకు వచ్చేస్తారు మీరు, పదండి. బాయ్. పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారండి. మా వారు వెళ్ళారనమాట దింపడానికి. ఇంకా ఆయన వచ్చేలోగా ఛాయ్ పెట్టేశాను. రాగానే ఇంకా ఛాయ్ తాగేస్తారండి. సాటర్డే సండే ఇంట్లోనే ఉంటారనమాట 2 రోజులు. అలాగే ప్రతి శనివారం నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తారనమాట మా వారు. ఇవాళ కూడా చేస్తారు. ఇంకా ప్రస్తుతానికైతే పిల్లల్ని దించేసి వచ్చి ఛాయ్ తాగాక ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేసుకోవాలండి. వీడియో షూట్ చేస్తూనే ఉంటాను, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా?
చాయ్ కాఫీ తాగుతూ దేవుడి పాటలు అయితే వింటామండి. ప్రతిరోజు దేవుడి పాటలు వింటామన్నమాట మార్నింగ్. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటారని చెప్పాను కదండి. సో అన్నీ తెచ్చుకున్నారనమాట. పువ్వులు, ఆకులు, తమలపాకులు, తర్వాత కొబ్బరికాయ, తర్వాత అగరబత్తి అన్నీ తెచ్చుకున్నారండి. ఇంక ఇవాళ పూజ చేసుకుంటారనమాట. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట, మా వారు నేను. ఫస్ట్ నేనైతే సోఫాలు అవి దులిపేస్తున్నాను. ఇవాళ తడి బట్ట అది పెట్టుకుంటామన్నమాట. సో పూజ ఉంటుంది కదా ఇంట్లో. మా వారేమో ఇంకో పని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇల్లుపు నేనేమో ఈ పనులన్నీ చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా నాకు టైం కుదరకపోతే పాప మా ఆయనే చేసేసుకుంటారు. నాకు లంచ్ బాక్సెస్ అవి ఏమైనా బిజీ అయితే కనుక లేట్ అయ్యి ఇంకా ఆయనే చేసుకుంటారనమాట. ప్రజెంట్ అయితే నేను సోఫా అది దులిపి ఇదిగో దిండ్లు అవన్నీ తీసి ఇక్కడ వేసేసుకున్నాను అనమాట. ఇంకా దులిపేసి మళ్ళీ ఇదంతా వేసేసి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇప్పుడు అన్ని పనులు చేసుకోవాలన్నమాట. ఇంకా వంట అయితే అవుతుందండి. మా వారి పూజ అవుతుందన్నమాట. ఇంకా పిల్లలకి బాక్స్ సర్దేయాలి. వంట అయితే అవుతుంది. పాలకూర పప్పు, టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇంకా కాలేదు. ఇంకా అయ్యాక బాక్స్ పెట్టేయాలి. ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి నేను. ఇంకా వంట చేసేటప్పుడు షూట్ చేయడం కుదరలేదనమాట. ఇందాక చెప్పాను కదా వంట స్టార్ట్ చేశానని. ఇంకా మా వారికి పూజకు కావాల్సినవి అందిస్తూ, తర్వాత నా బిజినెస్ కాల్స్ ఏవో వస్తే అవన్నీ మాట్లాడుకుంటూ ఇంకా షూట్ చేయలేదన్నమాట. ఇవాళ పాలకూర పప్పు, టొమాటో పచ్చడి చేశానండి లంచ్లోకి మా స్పెషల్స్. మీ స్పెషల్స్ ఏంటి కామెంట్ చేసేయండి. మా వారికి అయితే ఈరోజు హాలిడే అండి. ఇవాళ రేపు ఇంట్లోనే ఉంటారు. పిల్లలు అయితే ఇంకొచ్చేస్తారండి. 5 o'clock అవుతుంది స్కూల్. రోజు అంటే నాన్న వెళ్తారు, ఇవాళ మా వారు వెళ్తారనమాట. టైం అయితే 3:30 వస్తున్నట్టుంది. చూడాలి ఒకసారి. ఈలోపు పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేద్దామా, ఏం చేద్దామో అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేస్తానండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి, ఓకేనా. టైం అయితే 3:40 అవుతుందండి. ఇంకా ఏదో ఒకటి చేయాలి పిల్లలకి అని అనుకుంటున్నాను. ఏంటంటే ఇడ్లీ పప్పు నానబెట్టానమాట. అది కూడా మధ్యాహ్నమే గ్రైండ్ చేయించుకుని వచ్చేసారు మా వారు. నేను రవ్వ కూడా కలిపేసి పెట్టాను. అది పుణుకులు ఏమైనా వేద్దామా అని అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు. మార్నింగ్ ఇడ్లీ పిండి అయితే నానబెట్టానండి. 7 o'clock నానబెట్టాను. ఇక 10:30, 11కి మా వారు వెళ్ళి ఇడ్లీ పిండి ఆడించుకుని వచ్చేసారనమాట. ఎవ్రీ సాటర్డే నాన్న టిఫిన్ తింటారు, మేమందరం అన్నమే తింటాము. బట్ ఎలా వీలు పడితే అలాగా ఒక్కొక్కసారి ఇంకా సాటర్డే అందరం నైట్ టిఫిన్ తినడము, లేదంటే అన్నం తినడం, అలా ఎలా వీలు పడితే అలా చేస్తామన్నమాట. సో ఇవాళ అయితే నైట్కి ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ పిండి నానపెట్టానమాట. నైట్కి ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ పిండి నానబెట్టానండి. అయితే ఇంకా నాకు అనిపించింది అనమాట, సరే ఇడ్లీ పిండిలోనే కొంచెము మైదా పిండి కలిపేసి పుణుకుల్లో వేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. బట్ ఒక 1/2 hour కానీ 1 hour కానీ నానితే బాగుంటుంది. అందుకని ఇప్పుడు 3:40 అట్లా అవుతుంది కదా టైము. ఇప్పుడు కనుక మనం ఇది కలిపి పెట్టుకుందాం అనుకోండి, ఒక 1/2 hour or 1 hour పిండి బాగా నానుతుంది. అప్పుడు 4:45 ఆ టైంకి స్టార్ట్ చేస్తే పిల్లలు వచ్చేటప్పటికల్లా పుణుకులు వేసేయచ్చండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. మీలో ఎవరికైనా తెలుసా అండి, ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపి చేసుకోవచ్చు, దోసల పిండిలో కూడా కలిపి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో నేను ఎలా కలుపుతానో ఏంటి అన్నది మీకు వీలుపడితే కనుక ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలా వేసుకున్న బాగుంటాయి పుణుకులు, ప్లెయిన్ వేసుకున్న బాగుంటాయి. ఇలా వీలుపడితే అలా చేస్తానండి. వేస్తే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తా. లేదు ఇంకా టైం అయిపోతుంది, పిల్లలు ఆకలి అని ఆగట్లేదంటే కనుక ప్లెయిన్ పుణుకులు వేసేస్తాను. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి, ఓకేనా. ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 1/2 kg మైదా పిండి తీసుకున్నానని చెప్పాను కదండి. ఇది గిన్నెలోకి వేసేద్దాం, ఓకేనా.
ఇట్లా గిన్నెలోకి వేసేసుకున్నాం కదండి 1/2 kg. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, ఇడ్లీ పిండి ఒకసారి కింద నుంచి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులో వేసుకోవాలి. అంటే ముందే మొత్తం వేసేసుకోకూడదండి, ఒక ఉజ్జాయింపుతో అంటే ఒక ఎస్టిమేషన్తో వేసుకోవాలన్నమాట. నేనైతే 4, 5, 6, 7, 8 కప్స్ వేసాను అనుకోండి. ఎందుకంటే ఇది గరిటె కొలత బట్టి చూస్తే కనుక మనకి ఒక కప్ కొలత వస్తుంది కదా, చిన్న కప్. ఆ కప్ కొలత వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు జీలకర్ర కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఇంకా పడుతుంది అనుకుంటే మనం ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. ముందే వేసుకుంటే పలుచగా అయిపోతుందండి. సో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఉప్పు జీలకర్ర వేసేసాను. ఉప్పు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు అని. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు ఇట్లా కలుపుకుంటున్నాం కదా. ఇదేంటంటే ఇంకా కొంచెం పిండి వేసుకోవాలన్నమాట. ఇడ్లీ పిండి ఇంకా కొంచెం వేసుకోవాలి. వేసుకొని అప్పుడు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిపాక బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. ఓకేనా? పిండి అయితే కలుపుకోవడం అయిపోయిందండి. ఎట్లా కలుపుకోవాలంటే ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కొంచెం పొణుకు తీసి వేసేలా ఉండాలి ఆయిల్లో పిండి. మరీ జారిపోయిందనుకోండి సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ఇదే నేను కొంచెం కలిపిన ఒక 1/2 అవర్కి ఇంకా నానుతుంది పిండి, ఇంకొంచెం జార్ అవుతుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒకసారి వాటర్లో చేయి ముంచుకొని తీసుకుని వేసుకోవాలి. సో పిండి అయితే అలా కలుపుకోవాలండి. పుణుకుల్లోకి అయితే పుట్నాల చట్నీ, అలాగే టమాటా పల్లీ చట్నీ, పల్లీలు టమాటా కలిపి చేసుకుంటారండి దోశల్లో కానీ పుణుకుల్లో కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంటి చెప్తా నేను. పుట్నాల పచ్చడి తెలిసిందే కదా అందరికీ. పుట్నాల పప్పు, తర్వాత కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, లేదంటే కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు మిక్స్ చేసేసి పోపు వేసేయాలి. పల్లీలు ఏంటంటే ఇది ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలన్నమాట. పల్లీలు వేయించుకుని పక్కకు పెట్టేసుకున్నాక ఆ తర్వాత కొంచెం టమాటాలు కూడా ఆయిల్లో లైట్గా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక 2 మిక్సీ చేసేయాలండి. కొంచెం మిరపకాయలు వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, పోపు వేసేసుకోవాలి. ఇంకా అక్కడితో ప్రాసెస్ అయిపోతుందన్నమాట. ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? టమాటో చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకున్న తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని టమాటాలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. పల్లీలు అయితే వేయించేసుకున్నాం కదండి, మరి ఎక్కువ వేగకూడదన్నమాట. కొంచెం కమ్మటి వాసన వస్తే తీసేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ వేయకపోతే పచ్చడి కలర్ కూడా బ్లాక్గా అయిపోతుంది. సో పల్లీలు అయితే వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు అదే బాండీలో టమాటా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు అనమాట. అదే బాండీలో టమాటా పచ్చిమిర్చి వేసేసానండి. సేమ్ పల్లీలు వేయించిన బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి, ఏం మూత పెట్టక్కర్లేదండి. కాసేపు ఒక 5 minutes ఆయిల్లో మగ్గితే చాలు. టమాటా ముక్కలు కూడా పెద్దగా కోసుకోక్కర్లేదు, చిన్నగా కోసుకోక్కర్లేదు. ఇట్లా పెద్దగా కోసేసుకుంటే సరిపోతుంది. నేను పెద్దగానే కోసాను, ఎందుకంటే మిక్సీ చేసేస్తాం కదా. సో ఇట్లా కోసుకుంటే సరిపోతుందండి. కొంచెం మగ్గిన తర్వాత మనము పల్లీలు, ఈ టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కలిపి మిక్సీ కొట్టేసుకోవడమే. 2 పచ్చళ్ళు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇది వచ్చేసి టమాటా పచ్చడి అండి, టమాటా పల్లీల పచ్చడి అనమాట. ఇది వచ్చేసి పుట్నాల పచ్చడి.
పోపు కూడా వేసేసాను అనమాట. 2 అయిపోయాయి పచ్చళ్ళు. ఇంకా స్టవ్ మీద బాండీలు కూడా పెట్టేశానండి. ఇక్కడ ఒక బాండీ పెట్టాను, తర్వాత ఇక్కడ ఒక బాండీ పెట్టాను అనమాట. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే ఇంకా వేసేసుకోవాలి పునుకులు. టైం అయితే 4:45 అవుతుందండి. ఇంకా మా వారిని లేపాలి. 5కి పిల్లల్ని వెళ్ళి తీసుకొస్తారు. ఇంకా పడుకున్నారనమాట. ఇప్పుడు లేపుతాను. మామూలుగా అయితే ఎవ్రీడే నాన్నే వెళ్తారు. ఇంకా సాటర్డే ఈయన ఇంట్లోనే ఉంటారు మా వారు. సాటర్డే సండే హాలిడే అనమాట. సండే ఎవరికైనా హాలిడే, ఇంకా సాటర్డే కూడా ఈయన ఇంట్లోనే ఉంటారు. సో ఇంక ఇప్పుడు ఆయన వెళ్ళి తీసుకొస్తారండి. పడుకున్నారు, లేపాలి. మామూలుగా అయితే 5:15 అలా వస్తారు నాన్నతో వచ్చేటప్పుడు ఆటోలో. ఇప్పుడు ఇంక ఈయన తీసుకురావడం కాబట్టి ట్రాఫిక్ ఏం లేకపోతే తొందరగానే వచ్చేస్తారేమో. ఇంకా లేపాలి. నాన్న అయితే కూడా ఇప్పుడే లేచారు. నాన్న వెళ్ళి చూస్తున్నారు కదా, అక్కడ కూర్చుంటారు. మా నాన్న ఫేవరెట్ ప్లేస్ అనమాట. అక్కడ కూర్చుంటారు. మంచి గాలేస్తుందండి అక్కడ, భలే ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి మా దండాల మీద బట్టల్ని ఇగ్నోర్ చేయండి. వర్షాకాలం కదా, బట్టలు ఏం ఉతకలేదన్నమాట ఇంకా. సో అందుకనే అన్ని బట్టలు, యూనిఫామ్లు, తర్వాత రెయిన్ కోట్స్, మా పిల్లల స్వెటర్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఎప్పుడు తగ్గుతాయో. మళ్ళీ ఇవాళ కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఏంటో చూడాలి మరి. సరేనండి, ఇంకా మళ్ళీ పుణుకులు అవి స్టార్ట్ చేయాలన్నమాట పిల్లలు వచ్చేలోగా. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎంత మబ్బుగా ఉందో చూడండి. మా వారైతే ఇప్పుడే వెళ్ళారనమాట పిల్లల్ని తీసుకురావడానికి. పిల్లలు వచ్చే వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండు. ఏమవుతుందో చూడాలి. మా పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారండి స్కూల్ నుంచి. మున్నగడు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నావు అమ్మా. జాగ్రత్త అమ్మ, చీమలు ఉన్నాయి అక్కడ. బాగా జరిగిందా సెలబ్రేషన్స్? అమ్మగాడు జాగ్రత్త, ఇక్కడ చీమలు ఉన్నాయి. పుణుకులు అయితే వేసేసానండి. ఇక్కడ ఒక బాండీలో వేసాను అనమాట. తర్వాత ఇక్కడ ఒక బాండీలో వేసాను. 2 బాండీల్లోనూ వేసేసాను. పిల్లలు వచ్చారండి, ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోగా పెట్టేయాలన్నమాట. పుణుకులు అయితే వేగిపోయండి. ఈ విధంగా వేగాలన్నమాట. చూసారు కదా, ఈ బాండీ కూడా వేగిపోతుంది. ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఇంకా ఈవినింగ్ పుణుకులది వేసాను కదండి. తర్వాత చాయ్ అది పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు ఇడ్లీ వేసేస్తున్నానండి. ఆల్రెడీ 2 వాయిలు వేసేసాను అనమాట. ఇక్కడొకటి, ఇదొకటి. ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకటి వేయాలి. మళ్ళీ ఇంకొకటి కావాలంటే వేయాలన్నమాట. చూడాలి తినేదాన్ని బట్టి. అది ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే ఇడ్లీ అండి. వీడియో కూడా ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఇడ్లీ అయిపోగానే డిన్నర్ చేసేసి పడుకోవడమే అనమాట. ఈరోజు వ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సాటర్డే వ్లాగ్ ఎలా ఉందో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలామంది అక్క లైవ్కి రావట్లేదేంటి అని అడుగుతున్నారు. తప్పకుండా త్వరలోనే లైవ్కి వస్తానండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేదన్నమాట. అంతకుమించి వేరే ఏం రీజన్స్ లేవు. మీ అందరి ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా లైవ్లోకి వస్తాను త్వరలో, ఓకేనా? ఈ వీడియో నచ్చితే కనుక నేను ఎప్పుడూ చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ మని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.